కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో నిన్న రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒక బీడీ అలవాటు ఒక వృద్ధుడి ప్రాణాలను బలి తీసుకుందని చెప్పుకోవచ్చు. నైట్ 12 గంటల ప్రాంతంలో ఇంట్లో ఆ బీడీ తాగుతూ ఉన్న వృద్ధుడు ఆ బీడీ జారిపోయి బట్టలపై పడడంతో అది మొత్తం కూడా ఒక మంటలు చెలరేగి వృద్ధుడైతే సజీవ దహనం అయితే కావడం జరిగింది. ప్రస్తుతం మనం ఘటనా స్థలంలో ఉన్నాం. వాళ్ళ కొడుకు కూడా మనతో పాటు ఉన్నారు. ఏం జరిగింది, అసలు ఏమైంది? ఏ 12:30 దాటింది. అమ్మో అయ్యి అనుకో మూలుగుతాండు. ఏమైంది నాయనా అని చెప్పని తలుపు తీసుకొని ఉరికినా. ఉరికేసరికి లోపల బేడం పెట్టుకున్నాడు. ఆ కిటికీలకెళ్ళి చూస్తే అప్పటికి కొంచెం అంటుకున్నది మంటలు. అప్పుడు స్టార్ట్ అయినాయి. ఎట్లా మరి మేము బేడం పెట్టుకొని ఎట్లా అని మళ్ళీ బజార్‌కి ఉరికొచ్చిన. మా వాళ్ళని ఒక 4, 5 లేపిన. లేపి తీసుకుపోయి తలుపు పలగొట్టేసరికి లేట్ అయింది. అప్పటికి ఆ తలుపు కానీ 10 నిమిషాలు పట్టింది. అప్పటికి అంతా అంటుకున్నాడు. అంతగా అయిపోయింది, కాలిండంతా. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు దాదాపు? అసలు అంటే అంతకు ముందు ఏమైనా మాట్లాడిండా? అన్నం తిన్నాడా? ఎట్లా 80 ఏవో తిన్నట్టు సాయంత్రం తిన్నాడు, తినే పండుకున్నాం. మాట్లాడిండా మంచిగా? మాట్లాడిండు, తినే పండుకున్నాం. దారుణమని చెప్పుకోవచ్చు. ఒక బీడీ అలవాటు మాత్రం ఒక నిండు ప్రాణాన్ని మాత్రం బలైతే తీసుకుని మనం లోపలికి వెళ్దాం అంటే చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. చూడండి, ఇది వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య కూడా అందరూ కూడా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో కూడా అన్నం తిన్న తర్వాత అందరితో మంచిగా మాట్లాడి అన్నం తిన్న తర్వాత పడుకునే సమయం ముందు అయితే ఒక బీడీ అలవాటు ఉండడం, ఆ బీడీని కూడా తాగిన తర్వాత కొద్దిగా ఆరిపోయింది కావచ్చు అనుకుని అసలు పక్కకేసాడా, మరి ఇంకా ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు. లోపల పూర్తిగా కూడా ఆ మంచంలో ఆయనకు ఉన్నటువంటి పక్కకు వేసుకున్నటువంటి బట్టలు కావచ్చు, ఆ ఒంటిపై ఉన్నటువంటి బట్టలు కావచ్చు, పూర్తిగా కూడా కాలిపోవడంతో ఒక ఈయన పొన్నం ఆగయ్య మాత్రం మృతి చెందడం అనేది దారుణం అని చెప్పుకోవచ్చు. ఏ కూడా ఉన్నారు, అసలు ఏం జరిగింది అనేది చెప్పు. అంటే ఏం జరిగింది? నువ్వు కరీంనగర్ పోయే ముందు ఆయనకు అన్నం ఇట్లా తినబెట్టిపోయినావా? ఏమైందట? తినబెట్టిపోయిన నాన్న, తానం పోసిన తినబెట్టిన. ఇక మేము మంచిగానే ఉంటాం, తీయవ్వ పొమ్మని నా కొడుకు అన్నాడు. ఈయన ఇక పోతా పొద్దుకి ఏమన్నా కొనుక్కుంటా, తెల్లారి అమ్ముకుంటా. పొద్దున దాకా నాకు ఆటోల పంట ఉరక శాత కాదు. ఏదో ఒకటి నాకు పొద్దుకి పోతే ఏ పుణ్యాతుడన్నా ఒకటి అమ్మకి అమ్ముకోమని ఇస్తారు. పోయినాక ఇక ఈ పని జరిగింది నాకు. రోజు పోతా. ఇన్ని రోజులు ఒకటి మంచిగా ఉన్నాడు, పొమ్మంటాడు. ఎన్ని మరి బీడి తాగబట్టి? చాలా అవుతాను సార్. ఎంత నవ్వుకోడు. మొన్న నేను 4 రోజులు పంది పెడితే గడ ముక్కలు ఎరకచ్చుకొని తాగుతాడు అన్నాడు. కూడా బాగా తిట్టినా. పొంగ ఏమైనా చెప్పిపోయినావా మరి? ఏమైనా చెప్పినావా? పొంగ ఏమైనా చెప్పినావా? ఏమైనా చెప్పిండా నీకేమన్నా? నాకేం చెప్పలే. పొమ్మన్నాడు. 5 అవుతుంది కదా పోరాదు అన్నాడు. ఇక ఈయన నాయనను చూసుకుంటా కానీ పోయావా, రోజు పోయేదే కదా. నువ్వు పొద్దుగాల పొద్దుకి కొనుక్కొని తెల్లారి అమ్ముకుంటా కదా, నాయన నేను చూస్తా పోమని ఈయన అన్నాడు. ఇద్దరికి 2 కోడిగుడ్లు వేసిన, చెరింత అన్నం వేసిన, తిన్నారు. పన్నమే అవ్వ అని చెప్పిండు ఫోన్ చేస్తే. మళ్ళా 2 గంటలకు మళ్ళీ వేరేటిగా చేసిండు. రాటో పట్టుకొని మళ్ళీ చేసిండు.